గుడ్ మార్నింగ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిదినం ప్రభుతో అన్న ఈ యొక్క కార్యక్రమాన్ని చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీ వందనాలయ్యా. ఉదయకాల సమయంలో నీ పాదాల దగ్గర మీ మాటలు వినడానికి చేరిన మమ్మల్ని దీవించండి. మాతో మాట్లాడి మమ్మల్ని దేవనైనా నడిపించమని మీ దయగలిగిన హస్తాలకు మమ్మల్ని అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెడుతున్నాను తండ్రి, ఆమేన్. ఈ యొక్క ఉదయకాల సమయంలో విశ్వాసులైన వారి యొక్క జీవితాలలో అనేక రకాలైన ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, కన్నీరు ఉంటుంది, వేదన, బాధ, శోధన విపరీతంగా ఉంటాయి. ఒక విశ్వాసి తన యొక్క విశ్వాస యాత్రను సాఫీగా కొనసాగించాలి అంటే చాలా కష్టంతో కూడిన పని. అనేక మంది అనేక సార్లు విశ్వాసులుగా ఉంటున్న వారు సొమ్మసిల్లిపోయేవారుగాను, ఈ యొక్క పోరాటాలకు తట్టుకోలేక అయ్యో అని అనిపించి ఆగిపోయేవారుగాను, చాలా మంది ఈ యొక్క కష్టాలను భరించలేక లేకపోతే శోధనను తట్టుకోలేక మధ్యలోనే వెనక్కు అడుగులు వేసేవారుగాను ఉంటా ఉన్నారు. అయితే దేవాది దేవుడు మనకు తెలియజేస్తుంటున్న మాట, మనతో మాట్లాడుతూ ఉంటున్న మాట ఏంటంటే, మనము దేవుని ఎదుట కనిపెట్టుకొని ఉండి ఆయన మీద ఆధారపడుతూ ప్రతిరోజు కూడా మన యొక్క విశ్వాస పరుగును ప్రారంభించవలసిన వారంగా ఉంటా ఉన్నాము. యెషయా గ్రంథంలో 40వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూద్దాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. చూడండి, ఒకవేళ అలసిపోతుంటున్న పరిస్థితిలోను, పరిగెత్తలేక సొమ్మసిల్లిపోయిన పరిస్థితులలోను, అలాగే బలము చచ్చిన పరిస్థితిలోను, అనగా బలము లేని వారుగా బలహీనులుగా ఉంటున్న పరిస్థితుల్లోను ఒకవేళ ఉన్నట్లయితే పదే పదే అపవాదికి దొరికిపోతూ, పదే పదే పాపానికి తల వంచుతూ, విశ్వాసిగా ఉంటూ కూడా అనేక సార్లు బలహీనమైన పరిస్థితులలో ఇబ్బంది పడుతూ ఉంటున్న స్థితి నువ్వు అనుభవిస్తూ ఉన్నట్లయితే దేవుడు అంటా ఉన్నాడు, ఆయన కొరకు ఎదురు చూస్తే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుంటారు. ప్రభువా, నేను బలహీనుని అయిపోయానయ్యా, నన్ను బలపరచు. అయ్యా, నాకు శక్తి లేదు నాయనా, నాకు శక్తి నువ్వు. ఈ శోధనని జయించలేకపోతున్నాను ప్రభువా, జయించడానికి నీవే సహాయం చేయి. ఇలాగా దేవుని ఎదుట ప్రార్థించి ఆయన కొరకు ఎదురు చూచేవారు ఏం చేస్తారంట? నూతన బలము పొందుకుంటారు. నూతన బలము పొందుకుంటారు. ప్రతి పరిస్థితిని కూడా అధిగమించడానికి, ఎదిరించడానికి, శోధనైనా కష్టమైనా ఏదైనా సరే ఎదిరించి జయం పొందుకోవడం కోసం నూతన బలము పొందుకునే వారిగా ఉంటా ఉన్నారు. ఒక ఉదాహరణ చెప్తున్నారు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. పక్షిరాజు ఎలాగైతే తన రెక్కలు చాపి చాలా పైకి ఎగురుతాదో, అలాగా దేవుని కొరకు ఎదురు చూస్తూ మన యొక్క యాత్రను కొనసాగించే వారంగా మనం ఉంటే, బలము లేకపోయినా నూతన బలాన్ని మనం పొందుకునే వారంగాను, ఉన్నతమైన స్థితికి ఎగిరే వారంగాను, అలసిపోకుండా సొమ్మసిల్లిపోకుండా నడిచే వారంగాను, పరిగెత్తే వారంగాను మనం ఉంటాము. దేవుని వైపు మనం చూడకుండా మనల్ని మనం చూసుకుంటూ, మన శక్తి సామర్థ్యాలను చూసుకుంటూ, లేకపోతే ఇతరులను మనం చూసుకుంటూ, వీళ్ళు ఉన్నారులే, నాకు సరిపోతుంది, ఇదిగో నా బలం చాలే, నా శక్తి చాలే, నా జ్ఞానం చాలే, నా భక్తి చాలే అని మనం అనుకున్నట్లయితే మనము సొమ్మసిల్లిపోతాము, నీరసిల్లిపోతాము. మనం నడవలేము, పరిగెత్తలేము, ఎగరలేము, బలం కోల్పోతాము. అదే దేవుని కొరకు ఎదురు చూస్తున్న వారంగా మనం ఉన్నట్లయితే ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ, ప్రభువా నీవే నన్ను నడిపించయ్యా,
నీవే నన్ను దాటించయ్యా, నీవే నన్ను రక్షించయ్యా అని మనం అడగగలిగితే దేవుడు నూతన బలమును మనకు అనుగ్రహిస్తాడు. మనం పైకి ఎగరడానికి ఆయన శక్తినిస్తాడు. పరిగెత్తడానికి, నడవడానికి ఆయన శక్తినిచ్చి నడిపించే దేవుడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న నీవు ఎవరి వైపు చూస్తా ఉన్నావు? ఎవరి కొరకు ఎదురు చూసే వ్యక్తిగా ఉంటా ఉన్నావు? నన్ను వస్తాడులే, నాకైనా చేస్తాడు, పలానా అక్క వస్తుందిలే, నాకైనా చేస్తాడు, పలానా నాయకుడు వస్తాడు, పలానా హీరో వస్తాడు, నాకైనా చేస్తాడు అని అనుకుంటున్నావేమో. లేకపోతే నా బలం చాలు, నా శక్తి చాలు, నేను ఏదైనా చేయగలను అనుకుంటున్నావేమో. నో, నువ్వు దేవుని కొరకు ఎదురు చూసేవాడవుగా, దేవుని దగ్గర కనిపెట్టేవాడవుగా ఉన్నట్లయితే దేవుడు నీకు బలమునిచ్చి శక్తినిచ్చి నడిపించే దేవుడిగా ఉంటాడు. బలహీన పరిస్థితులన్నింటిలో కూడా నిన్ను బలపరిచే దేవుడిగా ఉంటాడు. పడిపోతున్న ప్రతిసారి నిన్ను వెన్నుతట్టి లేపే దేవుడిగా ఉంటాడు. ఆయన కొరకు ఎదురు చూసే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉంటున్నావో ఈ ఉదయకాల సమయంలో పరీక్షించుకొని, బలహీనమైన పరిస్థితుల్లో ఒకవేళ ఉన్నట్లయితే, ప్రభువా నేను బలహీనున్నయ్యా, ఇదిగో నీ కొరకు ఎదురు చూస్తా ఉన్నా, నన్ను బలపరచని చిన్న ప్రార్థన చేసుకో, దేవుడు సహాయం చేస్తాడు. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకో. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో ఎవరెవరైతేనైనా వారి యొక్క బలహీన పరిస్థితుల్లో ఉంది మీ పాదాల దగ్గర ప్రార్థన చేస్తా ఉన్నారు, వారిని బలపరచండి. వారు ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి సహాయం చేయండి. నడవడానికి, పరిగెత్తడానికి మీ శక్తితో మీరు నింపండి. మీరే తోడుగా ఉన్నారు. శోధనలో, కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వ్యాధుల్లో వారిని చక్కగా దాటించండి. అన్ని విషయాలలో తోడుగా ఉండి నడిపించమని మీ దయగలిగిన హస్తాలకు అప్పచెప్పుకోండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. God bless you.